అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఆయన తర్వాత ముక్కలవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకే హరీష్ రావు పార్టీలో పనిచేస్తారని చెప్పారు. కేటీఆర్ అహంకారం వల్లే చాలా మంది నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని కడియం శ్రీహరి తెలిపారు. ఇక కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వైశాలి, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా నిన్న అంశాలకు సంబంధించినటువంటి టాపిక్స్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అందులో ఇటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి రాజీనామా అంశంపై కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాతకి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆయన విస్మయానికి గురి కావడం, అదేవిధంగా దానిపై కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా కోర్టును ఆశ్రయించడం, దానిపై కోర్టు కూడా ఏతుందో కూడా స్పీకర్ ను చర్యలు తీస్తామంటూ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో నిన్న కేటీఆర్ స్వయంగా కడియం శ్రీహరిని టార్గెట్ గా చేసుకుంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాల్సిందే, లేకుంటే బహిష్కరణ వేటు తప్పదని నిన్న కేటీఆర్ ఉంటున్నారు. అయితే దాని కౌంటర్ గా ఈ రోజు అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వివిధ పరిశ్రమలో కూడా కేటీఆర్ అయితే కౌంటర్ ఇచ్చారు చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ తనపై కొన్ని వ్యాఖ్య చేయడం సరికాదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అతను ఒక పూర్తంగా వ్యవహరించడం వల్లే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బయటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. దాంతో పాటు కడియం శ్రీహరి కాకుండా మిగతా సంబంధించినటువంటి నేతలు కూడా పార్టీ నుంచి కూడా బయటికి వెళ్లిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తను అహంకారం తగ్గించుకోవాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే కూడా తీవ్ర దుమారాన్ని లేపుతుంది. మరోవైపు ఏతుందో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, తను లేకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఎందుకంటే అన్ని విభాగాలుగా విడిపోతుంది, అదే ముక్కలవుతుంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ హరీష్ రావు లో బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్నట్లయితే ప్రతిపక్షంలో ఉంటూ కూడా, కాబట్టి ఏతుందో కేసీఆర్ ఉన్నంత వరకు కూడా హరీష్ రావు ఉంటారు, ఆ తర్వాత పార్టీ అవకాశం ఉన్నట్లుగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు కేటీఆర్ వేసినటువంటి కౌంటర్ కు ఇటు ఏతుందో కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేటీఆర్ టార్గెట్ గా చేసుకుంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా చేసుకుంటూ వ్యాఖ్య చేసినటువంటి వ్యాఖ్య ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దుమారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేలో ఇద్దరు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు కడియం శ్రీహరి. అయితే కడియం శ్రీహరి మళ్లీ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా? లేదు, గత 2 రోజుల క్రితం కూడా మాట్లాడుతూ ఏదైతే ఉందో కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేసే ప్రసక్తే లేదని కూడా కుండలు బద్దలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాను ఇతర పార్టీ గెలుస్తుందా ఏదో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా గత కొద్ది చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించడం, ఆత్మహత్య కోర్టు కూడా వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కి అయితే నోటీసులు జారీ చేస్తే, స్పీకర్ కూడా మొదటి విడతగా నోటీసులు జారీ చేసిన క్రమంలో ఆ యొక్క నోటీసును స్వీకరించినటువంటి కడియం శ్రీహరి దానికి సంజాయిషి ఇస్తూ కొంత సమయం కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కాస్త ఆలస్యమైనటువంటి క్రమంలో మరొక 2వ నోటీసును కూడా జారీ చేశారు. జారీ చేసినటువంటి క్రమంలో తను ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు కొంత సమస్య స్పీకర్ ను సమయం కోరడం జరిగింది. ఈ క్రమంలో ఒకవేళ రాజీనామా చేయకుంటే మాత్రం స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో దానికి అనుగుణంగా తన కార్యాచరణ అవుతుందంటూ కూడా బాహ్యంగానే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో తను మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ కూడా ఒకవైపు కడియం శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మిగతా సంస్థ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా వారు పట్టుబట్టడం, అదేవిధంగా స్పీకర్ పై ఒత్తిడి కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు కూడా రాజీనామా చేస్తూ అక్కడ ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి, మరోవైపు ఇటు కడియం శ్రీహరి మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అట్పై వేటు వేస్తారా, దానిపై ఇంకా వేటు చూడాల్సిన అవసరం. ఒకవేళ వేటు వేస్తే మాత్రం మరోసారి ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే
స్పష్టంగా చెప్పవచ్చు వైష్ణవి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.